ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. బెల్ట్ షాపులతో భారీగా మద్యం తాగించేస్తున్నారు. అక్టోబర్ 16 నుంచి నిన్నటి వరకు 6,312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 26,78,547 కేసుల బియర్ల అమ్మకాలు జరిగాయి. 83,74,116 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్కు 1,000 కోట్ల అమ్మకాలు టార్గెట్గా పెట్టుకున్నారు. గత ఏడాది డిసెంబర్ కంటే భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయి. లిక్కర్ అమ్మకాల్లో 18%, బియర్ల అమ్మకాల్లో 40% పెరుగుదల కనిపించింది. రైట్గా ఏరులై పారుతున్న ఏపీలో మద్యం అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో విడతల వారీగా మద్యం అమ్మకాలని, మద్యం వినియోగాన్ని తగ్గిస్తా అన్నది గత ప్రభుత్వం అయితే, ప్రస్తుతం ఊతాన్ని ఇస్తూ మద్యం అమ్మకాలకు ఈ రకంగా రికార్డు సృష్టిస్తున్న సేల్స్ ఈ రకంగా చూస్తున్నాం. ఏ రకంగా చూడాలి? న్యూ ఇయర్కు 1,000 కోట్ల టార్గెట్ అని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు తాగనంత దారుణాతి దారుణంగా మద్యం తాగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని మార్చి ప్రైవేటు వ్యాపారులను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు లబ్ధి చేకూర్చేలాగా మద్యం షాపులను కేటాయించి, తద్వారా బెల్ట్ షాపులను ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ, ప్రతి ఊర్లోనూ కూడా విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకునేందుకు, విశృంఖలంగా బెల్ట్ షాపులు నిర్వహించుకునేందుకు చూసి చూడనట్టు రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తుందో దాని ప్రభావం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బెల్ట్ షాపులు విశృంఖలంగా పెరిగినందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఆ మద్యాన్ని విపరీతంగా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెరగడం ఇప్పటికే కేవలం 75 రోజుల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలో ప్రైవేటు వ్యాపారులకి మద్యం షాపులు వచ్చిన తర్వాత, అంటే అక్టోబర్ 16 నుండి నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,312 కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్యాన్ని తాగించారు. మద్యం అమ్మకాలు జరిగినటువంటి పరిస్థితి. 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. 23,74,116 కేసుల లిక్కర్ కేసుల అమ్మకాలు జరిగాయి. సో ఒక నెలతో మనం కంపేర్ చేస్తే గత ప్రభుత్వంలో 2023 డిసెంబరు, అదేవిధంగా ఇప్పుడు ఈ ఏడాది ఈ నెల 2024 డిసెంబర్లో ఏ స్థాయిలో వ్యత్యాసం ఉందో మనం పరిశీలించినట్లయితే 18% లిక్కర్ అమ్మకాలు గత ఏడాది డిసెంబర్ కంటే ఏడాది డిసెంబర్లో పెరిగాయి. 40% బీర్ల అమ్మకాలు గత ఏడాది కంటే ఏడాది డిసెంబర్లో పెరిగాయి. ఇవన్నీ కూడా పూర్తిగా గ్రామాన కూడా బెల్ట్ షాపులు వెలసిపోవడం వల్ల బెల్ట్ షాపులు ఇప్పుడు ఏటీఎం కేంద్రాలుగా, అంటే ఎనీ టైం మందు దొరికేటువంటి కేంద్రాలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. పెద్ద ఎత్తున అమ్మకాలు పెరిగి మనం చాలా స్పష్టంగా చూస్తే గత ఏడాది డిసెంబర్కి ఈ ఏడాది డిసెంబర్కి మధ్య వ్యత్యాసాన్ని కూడా మనం చాలా స్పష్టంగా అధికారులు ఇచ్చే అధికారిక లెక్కల ప్రకారం చూస్తే డిసెంబర్లో 25,83,530 మద్యం కేసుల అమ్మకాలు 2023లో జరిగితే, ఈ ఏడాది డిసెంబర్లో అంటే ఈ నెలలో 29 రోజులకి 30,46,362 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గత ఏడాది 6,40,370 కేసుల బీర్ల అమ్మకాలు డిసెంబర్లో జరిగితే, ఈ ఏడాది డిసెంబర్లో 9,11,815 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. సో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలుస్తుంది. 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి ఒక్క డిసెంబర్లోనే, 40% బీర్ల అమ్మకాలు పెరిగాయి. సో ఇది మొత్తంగా ఈ డేటా మనం చూసినట్టయితే ప్రతి నెల కూడా ఆ గత ఏడాదితో పోలిస్తే పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్యం తాగించి ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం ప్రైవేటు వ్యాపారులు తీసుకొచ్చి లిక్కర్ సిండికేట్లను ఆ రంగంలోకి దించి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా, ఎందుకంటే చాలా స్పష్టంగా కొద్ది రోజుల కిందట సాక్షాత్తు కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో చూసాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెళ్లి మొత్తం ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో చూపించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా బెల్ట్ షాపులు నెలకొల్పడం వల్ల మద్యం అమ్మకాలు భారీగా పెరగడం. ఇప్పుడు ఈ రోజు రేపు యాక్చువల్గా న్యూ ఇయర్కి సంబంధించి ఈ రోజు రాత్రి కోసం అని ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం షాపులు లిక్కర్ డంప్ చేసుకున్నటువంటి పరిస్థితి. రేపు ఆ న్యూ ఇయర్ ఈ 2 రోజుల పాటు సుమారుగా 1,000 కోట్ల రూపాయల మద్యాన్ని తాగించిన కూడా టార్గెట్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం ఏర్లే పారించేలాగా, మద్యం అమ్మకాలు పెంచేలాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరినీ కూడా ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. హరి.